దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఉందా? జీవితంలో ఏదో ఒక సమయంలో భవిష్యత్తును గూర్చి, జీవితంలో ఏదో ఒక సమయంలో సాధించవలసిన విజయాలను గూర్చి మనమంతా గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాం. చిన్న పిల్లలు మొదలు, యవ్వనులు మొదలు, పెద్దవారు వరకు కూడా వారి జీవిత గమ్యంలో ఒక ప్రణాళిక చొప్పున వారి జీవితాలు ముందుకు నడిపించబడాలని ఆశపడుతూ ఉంటారు. తమ జీవితాల కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటారు. తమ కొరకు ఘనమైన లక్ష్యములు కలిగి జీవించేవారు కొంతమంది ఉంటారు. తమందరూ ఉన్నతమైన స్థితిని, స్థాయిని కోరుకుంటూ ఉంటూ ఉంటారు. అయితే ప్రియులారా, మనము కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చుకున్నట్లో మనము ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా, ప్రతి సమయము కూడా అనుకున్న ప్రణాళికలు మన జీవితాల్లో జరగట్లేదని మనం విఫలమవుతూ ఉంటూ ఉన్నాం. అన్నిటినీ పొందుకోలేని స్థితిలో అపజయాలు పాలవుతూ ఉన్నాం. విజయం లేకుండా ప్రణాళికలో మనం ఉండిపోతూ ఉన్నాం. కారణం, మనం చేయాలనుకున్న, గెలవాలనుకున్న ప్రతి ప్రణాళిక విషయంలో మనందరికీ ముందు చూపు ఉంటుంది. అంతేకాకుండా మనం చూస్తే చాలా సమయమును మనం హెచ్చిస్తూ ఉన్నాం. చాలా సామర్థ్యం కలిగి మన ప్రణాళిక చొప్పున వెళుతూ ఉన్నాం. మన సొంత ఆలోచనలు, మన ప్రయత్నాలన్నీ కూడా మనము చేస్తూ ఉన్న విజయం లేక మన ప్రణాళికలన్నింటిలో కూడా కన్నీరు, దుఃఖము, వేదన, బాధ కలిగి మనం జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడనే విశేషాన్ని గుర్తించావా? ఆయన ప్రణాళికలో మనం జీవించినట్లయితే ఎన్నడూ మనం విఫలమవమని గుర్తించావా? ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలను ఆయనే మనకు సలహా ఇచ్చి నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయనే మనకు శాసనములు, ఆజ్ఞలను ఇచ్చి నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన చిత్తము ద్వారా మనం నడుచుకునే బిడ్డలమైతే, ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకునే బిడ్డలమైతే, ఏ మాత్రం కూడా మన ప్రణాళికల్లో దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, మనం అన్ని ప్రణాళికల్లో దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చే విషయంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడనే చిత్తాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఒక్కసారి మనం చూస్తే కీర్తనకారుడు అంటాడు, 139వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించువాడు నీవే అంటాడు. కాబట్టి దేవుడు ప్రతి మానవుని నిర్మించాడు. ప్రియుల, ఎందుకు దేవుడు ప్రతి మానవుని నిర్మించాడని మనం ఆలోచిస్తే, ప్రతి మానవుడి పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతి వ్యక్తిని ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు, దేవుని ప్రణాళికల ముందు మన ప్రణాళికలు ఏమాత్రం కూడా గొప్పవి కాదు ప్రియుల. కాబట్టి దేవుడు మన జీవితాలకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రణాళిక చొప్పున నియమించిన వ్యక్తులు వారు ఎలాగా దేవుని ప్రణాళికలో ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. ఒక వ్యక్తిని గురించి నేను మాట్లాడి నా వాక్యాన్ని ముగిస్తాను ప్రియుల. మోషే అనే ఒక గొప్ప నాయకుడు మనకి నిర్గమకాండంలో మనం చూస్తాం. దేవునికి మోషే పట్ల చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాడు ప్రియుల. దేవుడు మోషేను, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది వారిని ఉన్నతమైన రాజ్యానికి, కానాను దేశానికి నడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. దేవుని చిత్తం ప్రకారంగా, దేవుని ప్రణాళిక ప్రకారం తన ప్రణాళిక చొప్పున ఎన్నుకున్నాడు. మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసత్వంతో ఉన్నప్పుడు, ఆ బానిసత్వం ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవాతి దేవుడు మోషే ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రజలందరినీ కూడా కానాను దేశానికి నడిపించడానికి, ఉన్నతమైన రాజ్యానికి నడిపించడానికి దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఆయన నడిపించడానికి మోషేను ఎన్నుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే వెనుకలు వస్తూ ఉంటారు. వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. 6 లక్షల మంది సుమారుగా పురుషులు, స్త్రీలు, వారికి ఉన్న బిడ్డలు, పశు సంపద అంతా కలిసి ప్రయాణం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత ఇశ్రాయేలీయులు
ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి అలసట తీర్చుకుందాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగి అక్కడ వారందరూ కూడా అలసట తీర్చుకుంటున్న సందర్భాల్లో ఫరో చెవిలో మరొక వార్త పడింది. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా వెళ్ళిపోవడం ఆ యొక్క ఫరోకి ఏమాత్రం కూడా ఇష్టం లేక ఫరో మరొక ఆలోచన కలిగి వారందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బానిసత్వంగా జీవించడానికి ఇష్టపడిన ఫరో మరలా వారిని ఆ యొక్క భయంకరమైన యుద్ధం చేయడానికి ఫరో ఐగుప్తు రథాలు ఫరో సైన్యం అంతా కలిసి ఎక్కడైతే ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఆగి ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్తారు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళారో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఉంటారో అని మనం చూస్తే నిర్గమాకాండము 14వ అధ్యాయము మనం చదివితే ప్రియులారా 7 నుంచి 10 వచనాల వరకు మనం చదివితే అక్కడ చాలా సన్నివేశం రాయబడి ఉంది. నాకు సమయం లేదు కనుక నేను తెలియపరుస్తూ ఉన్నాను. శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. అలాగున ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఫరో సైన్యం వెంటాడుతూ ఉన్న సందర్భాల్లో ఫరో యొక్క సైన్యాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ప్రియులారా, అక్కడ మనం ఉద్దేశించి ఆలోచిస్తే దేవుని ప్రణాళిక చొప్పున వెళుతున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రణాళికను గుర్తించలేదు గనుకనే వారు వారి జీవితాల్లో దేవుడిచ్చిన ప్రణాళికను మైమర్చిన సందర్భాల్లో వారు ఫరో సైన్యాన్ని చూసి భయపడుతూ ఉన్నారు. అంతేకాకుండా వారి జీవితాలు మనం ముందుకు చూసుకుని వెళుతూ ఉంటే వాళ్ళు పారిపోవడానికి తప్పించబడడానికి మార్గము ఎటు చూసినా కనిపించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు భయంతో ఉన్నారు. ప్రియులారా, రెండోది మనం చూస్తే ఒక ప్రక్కన ఫరో సైన్యం, మరో పక్కన ఎర్ర సముద్రం రెండు కూడా ఉన్నాయి. ఇలా వెళ్దామంటే ఫరో సైన్యం వెంటాడుతూ ఉంది, వెనక్కి వెళ్దామంటే ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. ప్రియులారా, అలాంటి సందర్భాల్లో ఎటు వెళ్లాలో తెలియలేని స్థితిలో పడిపోయారు వారు. మూడవది మనం చూస్తే ప్రియులారా, చుట్టూ అంతా కూడా శత్రువులు వారిపై సాతాను యొక్క శోధన ద్వారా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఏమిటని మనం చూస్తే దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దేవుని ప్రణాళికను గుర్తించలేదు. ఎప్పుడైతే దేవుని ప్రణాళికను వారు గుర్తించలేదో వారి జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? భయపడుతూ ఉన్నారు, గమ్యం లేక ఎదురు చూస్తూ ఉన్నారు, ఉన్న స్థలంలోనే నిలిచిపోయి ఉన్నారు. మూడవదిగా శత్రువు యొక్క శబ్దాలకు వారు అల్లాడిపోతూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్న ప్రియ యవన బిడ్డ, నీవు కూడా నీ సొంత ఆలోచన ప్రకారం, నీ సొంత ఉద్దేశాల ప్రకారం, నీ సొంత తలాంపుల ప్రకారం దేవుని ప్రణాళికను ప్రక్కన పెట్టేసి నీవు కూడా భయపడుతూ ఉన్నావేమో, నీవు కూడా అలానే ఉండిపోయావేమో ఉన్న స్థలంలో. నీవు కూడా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నా గమ్యం ఏంటి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటని నువ్వు చూస్తూ ఉంటే ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కింద వచనంలో చూసేటప్పటికి దేవుని చిత్తం ప్రకారం దేవుని ప్రణాళికలో వెళుతున్న మోసే మాట ఎలా ఉందని మనం చూస్తే వారందరికీ చెంప పగిలినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదివితే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతూ ఉన్నారు, కానీ దేవుని ప్రణాళికలో దేవుని చిత్తం ప్రకారంగా దేవుని ఉద్దేశంతో నడుస్తూ ఉన్న దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన మోషే మాత్రం ఏ మాత్రం కూడా భయపడట్లేదు. కారణం ఏంటో తెలుసా? నమ్మదగిన దేవుడు, నడిపించిన దేవుడు ఏ మాత్రం కూడా విడిచిపెట్టకుండా తన జీవితంలో కార్యం చేస్తాడు. తన ప్రజల పక్షాన్ని అంతటిని కూడా ఆయన కాపాడుతాడు అనుకున్న నమ్మిన ఆ యొక్క మోషే ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క కార్యం కొరకు ఊరకనే నిలిచి ఉండి చూస్తే దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, నీ యొక్క కర్రను నా వైపు చూపించి నీ చేతులు ఎర్ర సముద్రం మీద ఉంచమన్నప్పుడు ప్రియులారా, ఎర్ర సముద్రం 2 పాయలుగా మారింది. ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం గోడలుగా ఉంది. ప్రియులారా, ఎర్ర సముద్రాన్ని దేవుడు 6 నెలలుగా చేపించి ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించిన తర్వాత
ఫరో సైన్యాన్ని దాంట్లో మొత్తం అంతటిని కూడా సంహరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రణాళికలో ఉన్న కుటుంబం, దేవుని ప్రణాళికలో ఉన్న జీవితాలు దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. ప్రియులారా, దేవుని ప్రణాళికలో నీ జీవితం ఉందా? మోసే జీవితం ఉంది కాబట్టి భయంకరమైన శత్రు శబ్దాలు, భయంకరమైన ఎర్ర సముద్రం లాంటి కష్టమైన పరిస్థితులు, భయంకరమైన చుట్టూ ఉన్న సైన్యం యొక్క, శత్రువు యొక్క అప్రమాది దాడులు జరుగుతూ ఉన్నా మోసే దేవుని మీద దేవుని ప్రణాళిక చొప్పున ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండి ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేశాడు. ప్రియుల, కాబట్టి ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ యవన బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం దేవుని ప్రణాళికలో ఉంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుడు. కాబట్టి మనం చూస్తే ప్రియులారా, ఎర్ర సముద్రం మోసేను ఆపలేకపోయింది, యెరికో కూడా యెహోషువను ఆపలేకపోయింది, గొల్యాతు దావీదును ఆపలేకపోయాడు, మరణం యేసుక్రీస్తు ప్రభువారిని ఆపలేకపోయింది. నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా ఈ లోకంలో ఏది నిన్ను ఆపలేదు. ప్రియులారా, అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నోవాహుల నీతిమంతుల బ్రతకాలి, అబ్రహాముల విశ్వాసంగా బ్రతకాలి, యోగుల యథార్థంగా బ్రతకాలి, దావీదుల నమ్మకంగా జీవించాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రణాళిక నెరవేరుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.